గౌడ్ గారు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే టీఎఫ్సిసికి చాలా బలంగా నిలబడేవాళ్ళు వీళ్ళందరూ. అందుకే ఎస్ అండి, ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ రన్ చేయడం అన్నది అంత ఈజీ కాదు. మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది అని మన మీడియా ఫ్యామిలీకి అయితే బాగా తెలిసి ఉంటుంది. అందరినీ అనుసుకొని వెళ్ళాలి, అందరికీ మంచిగా ఉండాలి, అందరి మనసు ఎవరి మనసును ఒప్పించకుండా అందరి మనసు సంతోషపడేలా ఉండాలంటే అది మామూలు విషయం కాదు. మన రామకృష్ణ గౌడ్ గారు అందులో దిట్ట. ఎవ్వరి మనసు ఎక్కడా కూడా గాయపరచకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ఒక స్వభావం. అని ఇందాక నేను రామకృష్ణ గౌడ్ గారి గురించి చెప్తున్నాను కదా, నేను ఇక్కడ జాయిన్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రామకృష్ణ గౌడ్ గారు నాట్ ఓన్లీ చైర్మన్ ఫర్ టీఎఫ్సిసి అండి, ఆయన డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ చేసి ప్రొడక్షన్ హౌస్, డైరెక్షన్ అండ్ ఆగిపోయిన ఎన్నో మూవీలకు తన వంతైన సపోర్ట్ ఇచ్చి బయటికి రావడానికి కారకులుగా ఉండిన వ్యక్తి ఆయన. బయట కనపడరు, మంచి చేసేవాళ్ళు మన మధ్య ఉంటారు కానీ బయట ఈరోజు ఇది నేను మీ అందరికీ తెలియజేయాలన్న ఒక ఆశతో చెప్తున్నాను. సో అలాంటి వ్యక్తి ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడు ఇప్పుడు ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ తీసుకొని ఎవరికి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవచ్చు, వాళ్ళ బ్లాగ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టా, ఫేస్బుక్ అని మనకంటూ ప్రత్యేకమైన సోషల్ మీడియా. ముందుగా మా జూరీ మెంబర్స్కి, ఇక్కడికి వచ్చిన పెద్దలు వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ స్పీచ్. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సో ఈ షార్ట్ ఫిలిం జర్నీ గురించి చెప్పాలంటే ఫస్ట్ మేము ఇది జస్ట్ ఒక 2 డేస్లోనే షూట్ చేసాం. ఒక 20K బడ్జెట్లోనే అవగొట్టాం. ఎందుకంటే మాకు సపోర్ట్ లేదు, ప్రొడ్యూసర్స్ లేరు, మాకు మేమే ఇలా డబ్బులు వేసుకొని లైక్ ఏదో ఫైర్ ఉంది కానీ దాన్ని బయటికి ఎలా తీసుకురావాలో అర్థం కాలేదు. సో మాకు మేమే చేయాలని దీన్ని బయటికి తీసుకొచ్చి ఒక 20K బడ్జెట్లో చాలా స్పీడ్గా 2 డేస్లో అసలు ఏం తిన్నామో ఏం చేసాం కూడా అర్థం కాలే, అంత పెరుగుతూనే చేసాం. సో అంతా చేసిన తర్వాత ఇది ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఒక మంచి ప్లాట్ఫామ్ ఎక్కడ, యూట్యూబ్లో పెడితే ఎంతమందికి చేరుద్ది, ఇవన్నీ డౌట్లు ఉన్న టైంలో సో హీరో మా తమ్ముడే, సో మా ఓన్ బ్రదర్, సో ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఈ వీడియో ఎక్కడో చూసి ఒకసారి అంటే చాలా మా ఫ్రెండ్స్ మోసపోతూ ఉన్నారు ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ అప్లై చేసి డబ్బులు కట్టి. సో ఇది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక టీఎఫ్సిసి నుండి కాబట్టి సో జెన్యున్గా ఉంటుంది, ఒకసారి అప్లై చేసి చూద్దాం అన్నప్పుడు లాస్ట్ డే నేనే వచ్చి రాజమండ్రి నుండి వచ్చి పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్ళాను, లొకేషన్ కూడా పెట్టమని సార్ని. సో సార్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. సో ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ అంటే అందరికీ చిన్నది అవ్వచ్చు, సో మాలాంటి వాళ్ళకి ఏంటంటే